హాయ్ అండి. నేనిప్పుడు మీకు దహీ పూరి చూపిస్తున్నాను. నేనిక్కడ పెరుగు చట్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి. మీల్ మేకరు చిన్నవి ఉంటాయి కదా, హాట్ వాటర్లో ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టేసి నానబెట్టుకుందాము. ఇప్పుడు మనం పూరీల కోసం పూరీలు వేయించేసుకుందాము. బాండీ పెట్టుకొని, ఇదిగోండి బాండీ పెట్టుకొని నూనె పోసుకున్నాము. హీట్ ఎక్కింది నాకు ఆయిల్. ఇప్పుడు మనం పూరీలు వేసేసుకున్నాము. ఇలా అన్ని పూరీలు మనకి ఎన్ని కావాలో అన్ని వేయించేసుకున్నాము. మనం పూరీలన్నీ వేయించి పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మీల్ మేకరు నీళ్లు లేకుండా ఒక 5 మినిట్స్ ఇలా ఆరబెట్టేసి ఇవి కొద్దిగా ఆయిల్ వేసి బాండీలో దాంట్లో వేయించుకున్నాము. ఇదిగోండి మీల్ మేకర్ గోల్డ్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు మనం, నా దగ్గర ఉప్పు కారం కలిపింది ఉంది, నేను అది చల్లేస్తున్నాను. ఒక పావు టీ స్పూన్ అంతా ఉప్పు కారం. ఇది ఓన్ ప్రిపరేషన్ అండి. మేము పానీపూరికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ నేను వెళ్ళినప్పుడు అక్కడ ఆంటీని అడిగి పక్కనే మీల్ మేకర్ ఉంటే పెరుగు పూరీలో ఒక మీల్ మేకర్ కూడా పెట్టించేది. అప్పుడు చాలా బాగుండేది. అందుకని నేను ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేశాను. చాలా బాగుంటుందండి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. నేను మీల్ మేకర్ ఇంక బౌల్లోకి తీసుకున్నాను. ఇదిగోండి మనకి పెరుగు చట్నీ రెడీగా ఉంది. మీల్ మేకర్లు మనం వేయించి ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదా, పూరీలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం పూరీల్లో పెరుగు ఇది పెట్టేసి చూపిస్తాను. ఇదిగోండి చూపిస్తాను ఎలా పెట్టాలో. ఇలా హోల్ పెట్టేసుకొని మనం పెరుగు చట్నీ ఒక స్పూన్ అంతా ఇలా పెట్టేసుకొని, ఒక మీల్ మేకర్ ఇలా పెట్టుకొని ఇలా తింటే ఎక్సలెంట్ టేస్ట్. మీ ముందు నేను టేస్ట్ చేస్తాను. నిజంగా చెప్తున్నానండి, ఇలా ట్రై చేయండి. పెరుగు పెట్టుకుంటారు కానీ ఇలా మీల్ మేకర్ కూడా పెట్టుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.